నమస్కారం. ఒక కంపెనీకి కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళు ఖర్చుల్ని ఎలా తగ్గిస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? అదేదో సింపుల్గా రాసుకున్న డాక్యుమెంట్ కాదండి. అదొక పక్కా స్ట్రాటజిక్ ప్లేబుక్ అన్నమాట. సరే, ఈరోజు మనం ఆ ప్లేబుక్లో ఏముంటుందో చూద్దాం. కంపెనీలు అంత కఠినమైన ఆర్థిక నిర్ణయాలను ఎలా తీసుకుంటాయో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఒక కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దారి తప్పకుండా అంటే వాళ్ల అసలు లక్ష్యాలను వదిలేయకుండా ఎలా సర్వైవ్ అవ్వాలని ప్లాన్ చేస్తుంది. ఇది నిజంగా చాలా పెద్ద సవాలు. మరి ఈ సవాలుని కంపెనీలు ఎలా ఎదుర్కొంటాయో ఇప్పుడు పరిశీలిద్దాం. రైట్, ఇక విషయంలోకి వెళ్దాం. ఏ స్ట్రాటజిక్ ప్లాన్ అయినా సరే ఒక స్పష్టమైన లక్ష్యంతోనే మొదలవుతుంది. అసలు ఖర్చుల తగ్గింపు ప్రయాణం ఎందుకు మొదలు పెడుతున్నాం? ఆ ఎందుకు అనేది చాలా బలంగా ఉండాలి. ఇక్కడ ముఖ్య ఉద్దేశమేంటో తెలుసా? కేవలం ఖర్చులు తగ్గించడం మాత్రమే కాదు. అలా తగ్గించేటప్పుడు కూడా కంపెనీ రోజువారీ పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా చూసుకోవడం. అంటే డబ్బు ఆదా అవ్వాలి, కానీ పని మాత్రం ఆగకూడదు. ఆ స్థిరత్వాన్ని కాపాడుకోవడమే అస్సలు టార్గెట్. ఇక రెండవ దశ, అసలు ప్రస్తుతం మన పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకోకుండా ఏ ప్లాన్ వేసినా అది వేస్ట్. అందుకే మొట్టమొదట కంపెనీ ఆర్థిక పరిస్థితిని క్షుణ్ణంగా అంచనా వెయ్యాలి. ఒక్కసారి కంపెనీ ఖర్చులను ఇలా విజువల్గా చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు డబ్బు ఎక్కడికి పోతుంది అని వెంటనే తెలిసిపోతుంది కదా. సాధారణంగా జీతాలు మరియు బెనిఫిట్స్, ఆ తర్వాత కంపెనీ నడవడానికి అయ్యే ఖర్చులు అంటే ఆపరేషన్స్, ఆ తర్వాత సప్లై చైన్, లాజిస్టిక్స్, ఇవే అతిపెద్ద ఖర్చులుగా ఉంటాయి. సో సహజంగానే అనాలిసిస్ అనేది ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఆ పెద్ద చిత్రాన్ని చూశాక లీడర్షిప్ ఏం చేస్తుందంటే ఇంకా వివరాల్లోకి వెళ్తుంది. అంటే ఆఫీస్ రెంట్ దగ్గర్నుంచి ఐటీ ఖర్చులు, మార్కెటింగ్, ఇలా ప్రతి చిన్న ఖర్చును, ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందో అర్థం చేసుకుంటారు. ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది చాలా చాలా ముఖ్యం. సరే, విశ్లేషణ పూర్తయింది. ఇప్పుడు దాని నుండి ఒక పక్కా యాక్షన్ ప్లాన్ వైపు ఎలా వెళ్లాలో చూద్దాం. ఇది చాలా కీలకమైన ఘట్టం. చాలాసార్లు ఈ మొత్తం లక్ష్యాన్ని ఒకే ఒక్క నంబర్తో చెప్తారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది ఆ నంబర్. ఉదాహరణకు, ఖర్చులను 20% తగ్గించాలి అని. ఇక ఆ తర్వాత తీసుకునే ప్రతి నిర్ణయానికి ఈ ఒక్క నంబరే గైడ్గా పనిచేస్తుంది. ఈ ప్లాన్ అనేది ఒకే రోజులో జరిగే మ్యాజిక్ కాదు. ఇది దశలవారీగా జరుగుతుంది. మొదట వెంటనే చేయగల పనులతో స్టార్ట్ చేసి కొన్ని క్విక్ విన్స్ సాధిస్తారు. ఆ తర్వాత 3-6 నెలల్లో సిస్టమాటిక్ మార్పులు, ఇక ఫైనల్గా 6-12 నెలల్లో కంపెనీ స్ట్రక్చర్లోనే మార్పులు తీసుకొస్తారు. చెప్పాలంటే ఇదొక మ్యారథాన్, స్ప్రింట్ కాదు. ఇక తర్వాతి దశ, ఇక్కడే అసలు యాక్షన్ మొదలవుతుంది. ఇప్పటిదాకా పేపర్ మీద ఉన్న ప్లాన్స్ అన్నీ ఇక్కడ రియాలిటీలోకి వస్తాయి. ఈ మాట చాలా సింపుల్గా ఉన్నా దీనికి చాలా బలముంది. ఎందుకంటే ప్లాన్ ఎంత అద్భుతంగా ఉన్నా దాన్ని సరిగ్గా అమలు చెయ్యకపోతే అది కేవలం ఒక ఆలోచనగానే మిగిలిపోతుంది. సక్సెస్ అనేది ప్లానింగ్కి, ఎగ్జిక్యూషన్కి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడంలోనే ఉంటుంది. ఒక కంపెనీ అమలు చేసే కొన్ని నిర్దిష్టమైన ప్లాన్స్ ఇవి. అంటే వాళ్ళ సప్లయర్లతో మాట్లాడి కాంట్రాక్ట్లను రీనెగోషియేట్ చేయడం, టెక్నాలజీని వాడి కొన్ని పనులను ఆటోమేట్ చేయడం, టీమ్స్ని ఇంకా ఎఫిషియెంట్గా మార్చడం, లేదా వేర్వేరు చోట్ల ఉన్న ఆఫీసులను ఒకే చోటికి తీసుకురావడం, ఇలాంటివన్నమాట. ప్రతి చర్య వెనుక ఒక స్పష్టమైన లక్ష్యముంటుంది. ఓకే, ఇప్పుడు దాకా నంబర్స్, స్ట్రాటజీల గురించి మాట్లాడాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశం, మనుషులు. ఖర్చుల తగ్గింపు ప్రాసెస్లో వచ్చే హ్యూమన్ రిస్క్స్ గురించి ఆలోచించాలి. ఒక మంచి ప్లేబుక్లో దీనికోసం ఒక పక్కా డిఫెన్స్ స్ట్రాటజీ ఉండాలి. ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, ఉద్యోగుల ప్రొడక్టివిటీ తగ్గిపోతుందనే రిస్క్ ఉందనుకోండి. దాన్ని ఎదుర్కోవడానికి ఏం చెయ్యాలి? వాళ్లతో పారదర్శకంగా మాట్లాడాలి, ఏం జరుగుతుందో చెప్పాలి. అలాగే వాళ్ల పనికి స్పష్టమైన ప్రోత్సాహకాలివ్వాలి. ఇది వాళ్ల మోరల్ దెబ్బతినకుండా ఫోకస్తో పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే ఒక స్ట్రక్చర్డ్ కమ్యూనికేషన్ ప్లాన్ చాలా అవసరం. ఉద్యోగులకు, ఇన్వెస్టర్లకు, సప్లయర్లకు, ఇలా ప్రతి గ్రూప్కి వాళ్లకు అర్థమయ్యేలా స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. సరైన సమాచారం అందిస్తే చాలా వరకు గందరగోళాన్ని నివారించవచ్చు. ఇక మనం చివరి విభాగానికి వచ్చేసాం.
చేసిన మార్పులు పనిచేస్తున్నాయా, అవి లాంగ్ టర్మ్లో నిలబడతాయా అని తెలుసుకోవడానికి కంపెనీలు ప్రోగ్రెస్ని ఎలా ట్రాక్ చేస్తాయో చూద్దాం. దీనినే మనం స్కోర్ బోర్డ్ అనుకోవచ్చు. సక్సెస్ని ఎప్పుడూ స్పష్టమైన మెట్రిక్స్తోనే కొలుస్తారు. ఉదాహరణకి, ఈ ప్రాసెస్ మొదలుపెట్టకముందు నెలవారీ ఖర్చులెంత, మన టార్గెట్ ఎంత అని ఇలా పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తారు. ఈ పోలికతో ప్రోగ్రెస్ ఎంతుందో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. కేవలం ఆ ఒక్కటే కాదు, కంపెనీ ఆర్థిక ఆరోగ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక్కో ఉద్యోగికి ఎంత ఖర్చవుతోంది, లాభాల శాతం ఎలా ఉంది, డబ్బు ఎంత వేగంగా ఖర్చవుతోంది, ఇలాంటి కీలకమైన సూచికలను కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తారు. ఇవి కంపెనీ సరైన దారిలో వెళ్తుందో లేదో చెప్తాయి. ఇక చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం గుర్తించిన ఈ కాస్ట్ కటింగ్ టార్గెట్స్ అన్నీ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్, క్వాలిటీ లేదా ఉద్యోగుల మోరల్, వీటిలో దేనిని దెబ్బతీయకుండా సస్టైనబుల్గా ఉన్నాయా? అంటే ఇప్పుడు డబ్బు ఆదా చేయడం ముఖ్యం, కానీ దానివల్ల భవిష్యత్తు దెబ్బతినకూడదు, క్వాలిటీ తగ్గకూడదు, ముఖ్యంగా ఉద్యోగుల నమ్మకం పోకూడదు. ఈ బ్యాలెన్స్ సాధించడమే ఏ కంపెనీకైనా అస్సలైన అతిపెద్ద సవాలు.